హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్ నరేష్. సో మనం ప్రతిరోజు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి లైవ్ అనేది చూస్తున్నాం కదా. సో దాంట్లో పరంగా ఈరోజు కొన్ని మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి కొన్ని చూద్దామమ్మా. సో మనకు లైవ్ అనేది 6 గంటలకు స్టార్ట్ అవ్వాలి. వాయిస్ క్లియర్గా ఉందా? ఓకేనా వాయిస్? వాయిస్ ఓకేనా? మీరు వాయిస్ క్లియర్ అంటే ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాయిస్ రీసౌండ్ ఇప్పుడు ఓకేనా? చూడండి ఒకసారి. ఇప్పుడు రీసౌండ్ వస్తుంది. క్లియరా నరేష్? క్లియర్ అంటే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఓకే, క్లియర్. ఓకేమ్మా. ఓకే రైట్. చూడండి, ఇక్కడ మనం ప్రతిరోజు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఏదైతే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉన్నాయో సో దాంట్లో ఈరోజు కొన్ని బిట్స్ అనేవి చూద్దామమ్మా. సో దీంట్లో ముఖ్యంగా మనకి ఈరోజు మనం ప్రతిరోజు మాక్ టెస్ట్ కోసం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో పిఆర్ అకాడమీ యాప్లో మీకు 10 మాక్ టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు కేవలం 99 రూపాయలకి. ఇది కూడా ఏంటంటే దాంతో పాటుగా 30,000 ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారమ్మా. ఇది ఈ 10 మాక్ టెస్ట్ అనేది నువ్వు తీసుకుంటే ఈ ఎన్సీఆర్టీ బిట్స్ అనేవి నీకు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. సో దాంట్లో ఇంకేముంటాయంటే చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ఉంటాయి, అదేవిధంగా చాప్టర్ వైజ్ ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ బిట్స్ కూడా మనకు ఉంటాయి. సో ఇవన్నీ కూడా కేవలం 100 రూపాయలకి, అంటే 99 రూపాయలకే మనకి ఇస్తూ ఉన్నాం. 100 రూపాయలు అనేది మనం ఇలా బయటికి వెళ్ళామంటే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. సో ఇంకా మన యొక్క కోర్స్ ఏ విధంగా ఉన్నాయంటే గ్రూప్ డీకి సంబంధించినటువంటి కోర్సు కూడా మీకు ఉంది. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్, అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మనకి ఆర్ఆర్బీ టెక్నీషియన్ అండ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి కోర్సు కూడా ఉంది. వీటితో పాటు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నెక్స్ట్ నోటిఫికేషన్, ఎన్టీపీసీ, సో ఇవన్నీ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయమ్మా. సో ఒకసారి యాప్ని విజిట్ చేసి మీకు నచ్చితే కోర్సుని పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ బిట్ చూడమ్మా. ఇక్కడ ఈరోజు 2 సంఖ్యల మొత్తం అంట 25 మరియు లబ్ధం 156 అయితే వాటి గణాల మొత్తం ఎంత? గణాలు అంటే క్యూబ్స్ అడుగుతూ ఉన్నాడు. ఆ రెండు సంఖ్యల యొక్క క్యూబ్స్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చేయండి ఇక్కడ. సో ఏమన్నాడమ్మా? ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 25 అండ్ ద ప్రొడక్ట్ ఈజ్ 156. ద సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ ఈజ్. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి సమ్ము కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఎందుకంటే ట్రై చేస్తూ ఉంటేనే మనకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఆన్సర్ చేయాలి అందరూ. సో ఏమన్నాడు చూడమ్మా, ఇక్కడ 2 సంఖ్యలు ఉన్నాయి. అంటే ఎక్స్ ప్లస్ వైల మొత్తం ఎంత? 25. ఎక్స్ ప్లస్ వైల మొత్తం ఎంతమ్మా? 25. అదేవిధంగా వీటి యొక్క లబ్ధం అంటే ఎక్స్ ఇంటూ వై ఇచ్చాడు ఎంత? 156. అప్పుడు దీని యొక్క ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విలువ ఎంత అని అడుగుతా ఉన్నాను నీకు ఇక్కడ. గుడ్, ఓకేనా? సో మరి ఇక్కడ చూడమ్మా, ఇది 12, ఇది 13 అనుకోవచ్చు కదా మనం. సో 2 కలిపితే ఎంత రావాలా? 25 రావాలి. సో మళ్ళీ రెండింటి ప్రొడక్ట్ ఎంత రావాలా? 156 వచ్చింది కదా. సో మరి అప్పుడు 12 క్యూబ్ ప్లస్ 13 క్యూబ్. సో 12 క్యూబ్ 1728 ప్లస్ 13 క్యూబ్ ఎంత వస్తుంది? సో 169 ఇంటూ 13. 13 9 ఎంతమ్మా? 117.
13 5 65 13 78. సో 9 8 13 1 13 అంటే 21 97 అనేది 13 క్యూబ్. మరి నాకు కావాల్సిన చూడు ఈ రెండింటి యొక్క మొత్తం 8 + 7 ఎంతమ్మా 13. అంటే మన లాస్ట్ డిజిట్ ఏం రావాలా, సారీ 15. లాస్ట్ డిజిట్ ఏం రావాలి 5 రావాలి. మరి లాస్ట్ డిజిట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. మరి ఇక్కడ చూడు 2000 + 1000 ఎంత 3000 అబవ్ ఉండాలి ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్, వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. సో ఏమిచ్చాడంటే ఇక్కడ రీచా ఆదాయం కంటే 15% తక్కువ అంట. అయితే రీటా ఆదాయం కంటే ఎంత శాతం ఎక్కువ? సో దీని ఆన్సర్ చేయండి. చూడము ఏమన్నాడు, ఒక పర్సన్ ఉన్నారు ఇక్కడ రీటా అండ్ రీచా ఇద్దరు పర్సన్లు ఉన్నారంట. అయితే రీచా ఆదాయం కంటే 15% తక్కువ. ఎవరిది? రీటా యొక్క ఆదాయం. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే రీచా ఆదాయం రీటా కంటే ఎంత శాతం ఎక్కువ? ఒకవేళ నీకు ఆప్షన్లో కానీ 15% ఉందనుకోమ్మా, సో మ్యాక్సిమం ఒక 20% అయినా ఆన్సర్ 15% పెడతారు. ఎందుకంటే నాకంటే నువ్వు 15% ఎక్కువైనప్పుడు మరి నీకంటే నేను 15% కదా తక్కువ అనే ఆప్షన్ పెడతారనమాట. సో గుడ్ ఈవినింగ్ శృతి. సో ఇవన్నీ కూడా సో అలా డైరెక్ట్గా అనేది పెట్టకూడదు ఎప్పుడూని. సో ఒక పర్సన్ కంటే ఇంకొక పర్సన్ తక్కువ లేదా ఎక్కువ అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? డిఫరెన్స్ బై మనకి ఏదైతే అడుగుతున్నాడో ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ లోవర్ వాల్యూ. ఒకవేళ డిఫరెన్స్ బై ఇక్కడ లో వాల్యూ అడిగితే హైయర్ వాల్యూ వేయాలి. ఈ రెండు గుర్తుండాలి నీకు. మరి ఇక్కడ చూడు ఎవరిది ఎవరు అన్నాడు ఫస్ట్. రీచా కంటే 15% ఎక్కువ. మరి ఇది 100 అనుకుంటే ఈవిడిది ఎంత అవుతుంది? 85 కదా, 15% తక్కువ అన్నాడు. మరి ఈవిడిది 100 అనుకుంటే వీడిది 85 అయింది. ఇప్పుడు ఏమన్నాడు? తినకంటే తిను ఎంత ఎక్కువగా ఉంది, డిఫరెన్స్ ఎంత? 15% కదా, బై ఎంత ఎక్కువ అన్నప్పుడు కింద ఏం వేయాలా? లోవర్ వాల్యూ. ఈ రెండిట్లో లోవర్ వాల్యూ ఏది? 85 కదా. సో ఇంటూ 100. 5 3 5 17. సో ఎంత వస్తుందమ్మా? 300/17. సో 17 1 17 3 13 0 ఉంటుంది. సో 17 8 8 ఎంత అవుతుంది? 120 136 17 ఏళ్ళు ఎంత? సో 17 ఏళ్ళు కట్ అవుతుంది. అంటే మన ఆన్సర్ 17తో స్టార్ట్ అయి ఉండాలి. సో 17తో స్టార్ట్ అవ్వాలి ఎక్కడ? సో ఆప్షన్ బిలో ఉంది కాబట్టి అదే మీ యొక్క ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. బ్లడ్ రిలేషన్. P/Q మీన్స్ P/Q అంటే Q యొక్క సోదరుడు P అండ్ P/Q అంటే P యొక్క తల్లి Q. అదేవిధంగా P-Q అంటే Q యొక్క తండ్రి P. అదేవిధంగా P+Q అంటే P యొక్క సోదరి Q. ఇక్కడ మనకు రిలేషన్స్ ఇచ్చాడు. P/Q ఇచ్చాడమ్మా. P/Q ఇచ్చాడు. ఏమంటే Q యొక్క సోదరుడు, వీడి యొక్క సోదరుడు వీడు, బ్రదర్. తర్వాత ఏమన్నాడు? P/Q ఇచ్చాడు. P యొక్క తల్లి Q, P యొక్క తల్లి Q, మదర్. P is the brother of Q అమ్మా. P is the brother of Q. నెక్స్ట్ ఇంగ్లీష్లో చూడు. Q is the mother of P. Q is the mother of, తెలుగులో చూడు P/Q. Q is the mother of P. నెక్స్ట్ మైనస్ మీన్స్ P-Q. ఏంటమ్మా? P is the father of Q. Father. P is the father of Q. P is the father of Q. Next plus P+Q means
P యొక్క P plus Q means Q is the sister of P. Q is the sister of P. ఓకేనా, మనకు ఈ విధంగా ఈక్వేషన్స్ ఇచ్చి ఒక ఈక్వేషన్ అనేది ఇస్తా ఉన్నాడు ఇక్కడ. ఏం చూడు ఇక్కడ, సో ఆర్ డివైడెడ్ బై టీ ప్లస్ కే అంట. అయితే కే రిలేటెడ్ టు ఆర్, కే అనేది ఆర్కి ఏమవుతుంది అని అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ అనేది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నీకు ఇచ్చినప్పుడు ఆప్షన్ 2 చేసుకోవడం చాలా ఈజీ మనకు. సో చూడు ఇక్కడ డివిజిబుల్ అంటే ఏంటమ్మా, సో డివిజిబుల్ అంటే ఎవరు ఉన్నారు ఇక్కడ, డివిజిబుల్ అంటే మదర్, అంటే మన ఆన్సరు ఫీమేల్ రిలేషన్ ఉండాలి. సో ఫీమేల్ అన్నీ కూడా కూతురు ఫీమేలే, సోదరి ఫీమేల్, మేనకోడలు కూడా ఫీమేలే. సో నెక్స్ట్ చూడు డివిజిబుల్ అంటే ఏంటమ్మా, డివిజిబుల్ అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చాడు నీకు మదర్. మదర్ అంటే ఏ జనరేషన్లో ఉంటుంది, ఫస్ట్ జనరేషన్లో ఉంటుంది. అదేవిధంగా ప్లస్, ప్లస్ అంటే ఏంటమ్మా సోదరి, సోదరి అంటే సిస్టర్ మన పక్కనే కదా, అంటే 0 జనరేషన్. ప్లస్ ఇప్పుడు 1 + 0 ఎంత, 1 అనేది నాకు వచ్చింది ఇక్కడ. సో మరి ఇక్కడ ఆప్షన్లో చూస్తే 1 అనేది ఎక్కడ ఉంది, కూతురు అనేది -1 జనరేషన్, మేనకోడలు కూడా -1 జనరేషన్, సిస్టర్ అనేది 1 జనరేషన్. అంటే మన ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ, డాటరా. చెక్ చేయి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడు, అదే ఇప్పుడు అది ఆప్షన్ 2 ఎలిమినేషన్. ఒకవేళ ఇప్పుడు డైరెక్ట్గా చేయడం ఏంటి, ప్లస్ అంటే ఏంటమ్మా, ప్లస్ అంటే మీన్స్ క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి, క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి, అంటే టీ ఈజ్ ద కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ, కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ. నెక్స్ట్ డివిజిబుల్ అంటే ఏంటమ్మా, డివిజిబుల్ అంటే Q is the mother of P, Q is the mother of P, అంటే T is the mother of R, T is the mother of R. మరి మనకు అడిగింది ఏంటి ఇక్కడ, అడిగిన క్వశ్చన్ ఏంటంటే K రిలేటెడ్ టు R, K అనేది Rకి ఏమవుతుంది, K రిలేటెడ్ టు R. మరి నా మదర్ యొక్క సిస్టర్ నాకు ఏమవుతుంది, ఆంట్ అవుతారు. ఓకేనా, సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్, నెక్స్ట్ వన్ చూడమ్మా. పార్వతి స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ, ఓకేనా, అండ్ వాక్స్ ఏ డిస్టెన్స్ 35 meters టువర్డ్స్ ద సౌత్. ఫ్రమ్ దేర్ ఆర్ షీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ and walks 60 meters. Then she takes a left turn and walk 15 meters. After that she takes a left turn and walk 90 meters. Finally she takes right turn and walk 20 meters to reach point D. How far and in which directions point D from A? So ఇది చెప్పం ఆన్సర్. డైరెక్షన్ నుంచి మనకు రావడం జరిగింది. సో ఆన్సర్ చేయండి అందరూ కూడా. సో ఏ విధంగా ఉంది, చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ. చూడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టార్ట్ చేశాడు, ఇప్పుడు అండ్ వాక్ డిస్టెన్స్ ఆఫ్ 30 meters సౌత్. సో సౌత్ వైపు వెళ్ళాడు, ఎంతమ్మా 35. తర్వాత ఫ్రమ్ దేర్ ఆర్ టేక్ ఏ లెఫ్ట్ టర్న్, సౌత్కు లెఫ్ట్ ఎవరు అవుతారు, ఈస్టే కదా. సో ఈస్ట్ ఎంత వెళ్ళింది 60 meters. తర్వాత షీ టేక్ ఏ లెఫ్ట్ టర్న్, ఈస్ట్కి లెఫ్ట్ ఎవరమ్మా నార్త్ ఉంటారు 15 meters, నార్త్ 15 meters. ఆఫ్టర్ షీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్, మళ్ళీ నార్త్కి లెఫ్ట్ ఎవరమ్మా వెస్ట్, ఎంత 90 meters. అండ్ ఫైనల్లీ షీ టేక్ ఏ రైట్ టర్న్, మళ్ళీ వెస్ట్ నుంచి రైట్ ఎవరు నార్తే కదా, ఎంత 20 meters. ఫ్రమ్ పాయింట్ ఏ టు రీచ్ పాయింట్ డి. ఇప్పుడు డి ఫ్రమ్ ఏ అంటే డి నుంచి ఏ దిశలో ఉంది, ఎంత దూరంలో ఉందని అడుగుతూ ఉన్నాడు. మరి డిస్టెన్స్ చూడు ఇక్కడ సౌత్ 35, నార్త్ 15, నార్త్ 25. మరి నార్త్ 35 అయితే సౌత్ 35 క్యాన్సిలే కదా. మరి ఈ రెండు చూడు ఇప్పుడు. సో ఏముంటుంది ఈస్ట్ వెస్ట్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ ఎంత డిస్టెన్స్ అమ్మా, వెస్ట్ 30 meters, వెస్ట్
30 మీటర్స్ అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ అమ్మా, చూడు ఇక్కడ ఇచ్చిన అక్షర సమూహాల త్రికాలలో ప్రతి నిర్దిష్ట త్రికంలో అక్షరాల సమూహాలు ఒక నిర్దిష్ట తర్కాన్ని అనుసరిస్తూ ఒకదానికి ఒకటి అనుసంధానం కలిగి ఉంటుంది. అయితే ఇచ్చిన త్రికాలను జాగ్రత్తగా అనుసరించండి, మరి అదే తర్కాన్ని అనుసరించి త్రికాన్ని ఎంపిక చేయండి. అంటే ఇక్కడ ఈ రెండు ఏవైతే ఫాలో అవుతున్నాయో ఇచ్చిన ఆప్షన్లో ఏదో ఒకటి ఈ రెండింటికి అనుకూలంగా ఉంటుంది. సో అది ఏదైనా అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. దీని ఆన్సర్ చేయండి. గుడ్ ఈవినింగ్ సుభాష్. చెప్పండి అమ్మా, దీని ఆన్సర్ చేయండి. సో మనకు ఈ టైప్ ఆఫ్ బిట్లు కూడా మనకు కంపల్సరీగా 2 మార్కులు వస్తాయమ్మా. కంపల్సరీగా ఆర్ఆర్బికి సంబంధించి 2 మార్కులు అనేవి నీకు రావడం జరుగుతుంది. చెప్పాలి, ఇంకా ఆన్సర్ చేయాలి అందరూ కూడా. చూడు ఫస్ట్ ఇక్కడ దీన్ని ఫస్ట్ ఈ రెండింటిని చెక్ చేయాలి, ఆ తర్వాతనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఓకే. సో మరి ఇక్కడ చూడమ్మా, ఏ ఇక్కడ బి, ఇది సి. నెక్స్ట్ చూడు ఏబిసి ఉంది, నెక్స్ట్ సిడిఈ, ఈఎఫ్జి. అంటే నెక్స్ట్ లెటర్ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది. మరి సెకండ్ది కూడా అలా ఉందా లేదా చూడు. ఏబిసి ఉంది, ఎస్టియు. ఓకేనా, ఎస్టియు అంటే వరుస లెటర్స్ అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ చూడు కేఎల్ఎం. ఓకే. నెక్స్ట్ సిడిఈ, ఎంఎన్ఓ, ఎంఎన్ఓ. ఓకే సరిపోయింది. నెక్స్ట్ ఈఎఫ్జి, ఇక్కడ ఓపిక్యూ, ఓపిక్యూ. ఇది కూడా సరిపోయింది కదా. ఓకేనా. సో ఏమవుతుందమ్మా, మరి ఆప్షన్ ఏనే కదా. ఇవి ఒకవేళ చెక్ చేసావనుకో 20, 25 ఉంది చూడు. టీ తర్వాత ఎవరు రావాలా, యూ రావాలి. బట్ ఇది కాదు. ఇక్కడ చూడు మరి ఏబిసి సిడిఈ రావాలి కదా. సో ఎక్కడ ఎఫ్ ఉంది, క్యూ తర్వాత ఎవరు రావాలి, ఆర్ రావాలి. టీ ఉంది ఇక్కడ, అంటే ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ముగ్గురు భాగస్వాములు ఒక వ్యాపారంలో లాభాన్ని 5:7:8 నిష్పత్తిలో పంచుకున్నారు. వారు వరుసగా 14 నెలలు, 8 నెలలు మరియు 7 నెలల భాగస్వామ్యం కలిగి ఉన్నారు. అయితే వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత? సో దీని ఆన్సర్ చేయండి. పెట్టుబడుల నిష్పత్తి అడుగుతూ ఉన్నాడు దీనికి. సో ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. ఇది నీకు తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. సో చెప్పమ్మా, దీని ఆన్సర్ చేయండి. సో ప్రాక్టీస్ అనేది అవసరం. గ్రూప్ డీకి సంబంధించిన ఏ కాంపిటేటివ్ అయినా ప్రాక్టీస్ అనేది లేకపోతే నువ్వు ఎలాంటి గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు. ఓకేనా. సో ప్రాక్టీస్ అనేది ప్రతి ఒక్కటి కూడా, అది మ్యాథ్స్ అనేది సంబంధించిందే కాదు. సో జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ విత్ కరెంట్ అఫైర్స్ కూడా నీవు ప్రాక్టీస్ అనేది లేకపోతే గవర్నమెంట్ సెక్టర్ వైపే నువ్వు వెళ్ళలేవు. ఇప్పుడు ఉండే ట్రెండింగ్ ఏంటంటే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ అనేది నువ్వు పట్టుకుంటేనే గవర్నమెంట్ వైపు నువ్వు వెళ్ళగలవు, లేదనుకుంటే వెళ్ళలేవు. ఓకే రైట్. చూడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమిచ్చాడు, ముగ్గురు భాగస్వాములు ఈ విధంగా ప్రాఫిట్ని పంచుకున్నారు. ఇది ప్రాఫిట్. మరి వాళ్ళ టైం పీరియడ్ ఇచ్చాడు. అంటే ప్రాఫిట్ ఏమొస్తుంది, వీడిది 5, వీడిది 7, వీడిది 8. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎంత అడిగాడు, అదే కదా ఇన్వెస్ట్మెంట్ రేషియోని అడిగాడు. మరి టైం పీరియడ్ ఎంతమ్మా? సో టైం పీరియడ్ ఒకరిది 14 నెలలు, ఇంకొకటిది 8 నెలలు, ఇంకొకటిది 7 నెలలు. మరి ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలంటే అవన్నీ వైపు తీసుకురావాలి కదా. సో ఇదేమొస్తుంది, /14/8/7. మరి 14కి 8కి 7కి ఎల్సిఎం ఎంత,
గుడ్. సో ఎల్సిఎం ఎంత? సో 14, 8, 7 వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 56 అంతే కదా. సో అన్నిటికీ ఇప్పుడు 56తో మల్టిప్లికేషన్ చేసామనుకోమ్మా. సో 14 ఎంతలు? 14 4, 8 ఎంతలు? 8 7, 7 1 7 8. మరి ఇక్కడ 5 4 ఎంత? 20, 7 7 ఎంత? 49, 8 8 ఎంత? 64. అంటే మన ఆన్సరు 20:49:64. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ వన్ చెప్పమ్మా. ఒక సిరీస్ ఇచ్చాడు ఇక్కడ 23, 27, 35, 47, 63 ఇస్ వాట్ నెక్స్ట్ అంట. సో ఆన్సర్ చేయి. నెంబర్ సిరీస్ అనేది మనకు, సో దీని నుంచి కూడా మనకు బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. బి, వెరీ గుడ్. ఇది ఆర్ఆర్బి అంటే ఓన్లీ ఆర్ఆర్బికి సంబంధించినవే కాదు, మనకి ఇక్కడ నేర్చుకుంటున్నాం అంతే. ఇది మనకు ఎస్ఎస్సికి ఉపయోగపడుతుంది, ఎన్టీపీసీకి ఉపయోగపడుతుంది, టెక్నీషియన్కి ఉపయోగపడుతుంది. సో మ్యాథ్స్ అనేది ఒకదాంటికే కాదు కదా, ఏదైనా సరే ఒకటేనమ్మా. సో రైట్. 23, 27, 35, 47, 63 డాష్. గుడ్. ఇప్పుడు చూడు, డిఫరెన్స్ ఎంత? 4, డిఫరెన్స్ ఎంత? 8, డిఫరెన్స్ ఎంత? 12, డిఫరెన్స్ ఎంత? 16. నెక్స్ట్ ఎంత రావాలి చూడు. సో 4, 8, 12, 16 అంటే నెక్స్ట్ 20 కదా. సో ఏం రావాలి మరి అప్పుడు? 83. అంటే మన ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చెప్పమ్మా. ఇది చేయండి అమ్మా, ఎంతమంది కరెక్ట్ పెడతారు చూద్దాం. సో x - 1/x = 2. దెన్ x⁴ ప్లస్ 1/x⁴ విలువ ఎంత? ఇదే నీకు ఇక్కడ x + 1/x = 2 అయితే x² + 1/x², ఇది ఫైండ్ చేయగలవు కదా. సో ఇది నీకు వచ్చిందంటే దీని ఆన్సర్ అయిపోయినట్టే. ఇంకా x + 1/x = నీకు వచ్చింది అంటే x² + 1/x² అనేది నువ్వు ఆన్సర్ చేయగలవు. దీన్ని ఇప్పుడు x⁴ ప్లస్ 1/x⁴ అడిగాడు, దీని విలువ ఇంకా ఈజీ కదా. చెప్పమ్మా, దీని ఆన్సర్ చెప్పు ఇప్పుడు. సో వీడియోని అందరూ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అమ్మా. సో చేయాలి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. వెరీ గుడ్. సో దీన్ని ఇప్పుడు ఇలా ఇచ్చాడు అనుకో, దీన్ని నువ్వు ఎలా రాయగలవు దీన్ని అంటే చెప్పమ్మా, ఆన్సర్ చెప్పు, చేయండి. ఇంకా సో ఏం చేయొచ్చు దీన్ని? k² + 2 కదా, ఎందుకు మైనస్ ఇచ్చి. సో 2² + 2, సో 4 + 2 = 6 వచ్చింది. అంటే స్క్వేర్ వాల్యూ నీకు ఇది వచ్చింది. మరి అది పవర్ కదా. సో x⁴ ప్లస్ 1/x⁴, అంటే దీన్ని ఇప్పుడు పవర్ చేసుకుంటే అంటే ఈ 6ని ఇప్పుడు నువ్వు స్క్వేర్ చేసుకుంటే అయిపోయింది కదా, అంతేనా. ఇంకొక పవర్లు అంటే k² - 2 అంతే కదమ్మా. సో 6² ఎంత? 36 - 2 దట్ = 34 అనేది నీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఎందుకు కష్టం అవుతుంది? ప్రాక్టీస్ చేయండి, ఏం కష్టం కాదు. వితౌట్ ప్రాక్టీస్ అయితే ఎలాంటి సమ్ ఈజీ సమ్ అయినా సరే కష్టంగానే ఉంటుంది. రైట్. చూడమ్మ, ఇది ఆల్ కార్స్ ఆర్ రాకెట్స్ అంట, ఆల్ బైసైకిల్స్ ఆర్ రాకెట్స్. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ సంబంధించినటువంటి బిట్. సో కంపల్సరీగా మనకు 2 బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి స్టేట్మెంట్కి సంబంధించి.
చూడు ఏమన్నాడు, ఆల్ కార్స్ ఆర్ రాకెట్స్ అంట. సో ఆల్ కార్స్ ఆర్ రాకెట్స్. తర్వాత ఆల్ బైసైకిల్స్ ఆర్ రాకెట్స్. ఆల్ బైసైకిల్స్ ఆర్ రాకెట్స్. ఫిగర్ వేయడం నీకు వస్తే ఆన్సర్ అయిపోతుంది. ఫిగర్ వేయడం రాలేదనుకుంటే ఆన్సర్ అనేది రాదు ఇంకా. సో చెప్పండి ఆన్సర్. సేమ్ అన్నాడు, ఆల్ కార్స్ ఆర్ రాకెట్స్. ఆల్ కార్స్ ఆర్ రాకెట్స్ సరిపోయింది. ఆల్ బైసైకిల్స్ ఆర్ రాకెట్స్. ఆల్ బైసైకిల్స్ ఆర్ రాకెట్. ఇప్పుడు అది స్టేట్మెంట్. కంక్లూజన్ చూడు, సమ్ కార్స్ ఆర్ బైసైకిల్స్ అంట. సమ్ కార్స్ ఆర్ బైసైకిల్స్ కరెక్ట్ అవుతుందా? సో ఇది కలుస్తున్నాయా? లేదు కదా. సో 1 ఈజ్ ఫాల్స్. సెకండ్ వన్ చూడు, సమ్ రాకెట్స్ ఆర్ బైసైకిల్స్. సమ్ రాకెట్స్ ఆర్ బైసైకిల్స్. మరి బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు సమ్ అనేది రైటే కదా. సో రైట్. నెక్స్ట్ వన్ చూడు, సమ్ బైసైకిల్స్ ఆర్ కార్స్. సమ్ బైసైకిల్స్ ఆర్ కార్స్ అవుతున్నాయా? కార్లు బైకులు కానప్పుడు సైకిల్స్ కూడా కాదు. నెక్స్ట్ సో ఏమన్నాడు ఇప్పుడు ఆప్షన్ చూడు, మనకు ఆన్సర్ ఏం రావాలా? ఓన్లీ 2 అనేది రావాలి. ఎక్కడ ఉందమ్మా ఓన్లీ 2 అనే ఆప్షన్? కేవలం ఓన్లీ 2 ఈజ్ ద ఫాలో. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ముగ్గురు పురుషులు ఒక పనిని 6 రోజుల్లో చేయగలరు. 5 స్త్రీలు అదే పనిని 6 రోజుల్లో చేయగలరు. అయితే పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి ఎంత? ఇది ఈజీనే. సో చేయండి అమ్మా. రేషియో అడిగాడు, వర్క్ ఏం అడగల మనకు. సో దీని ఆన్సర్ చేయండి. సో ఏమన్నాడు, సో ముగ్గురు పురుషులు ఒక పనిని 6 రోజుల్లో చేయగలరంట. మరలా అదే పనిని 5 స్త్రీలు 6 రోజుల్లోనే చేయగలరు. అయితే పురుషులకి మరియు స్త్రీలకు మధ్య నిష్పత్తి ఎంత? చేయండి, ఆన్సర్ చేయండి. గుడ్. చూడమ్మా, పురుషులు ముగ్గురు మెన్స్ 6 రోజుల్లో చేయగలరు. సో అదే పనిని 5 ఉమెన్స్ 6 రోజుల్లో చేయగలరు. అంటే దీనికి ఈక్వల్. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఆ 5 ఇటు 3 అటు, అంటే M/W = 5/3. అంటే మనకు రేషియో ఏమొస్తుంది మరి? M/W = 5:3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3:5 కదమ్మా, 5:3. అక్కడ అడిగింది మనకు మెన్స్ అండ్ ఉమెన్స్ అడిగాడు. ఓకేనా, సో చూసుకొని ఆన్సర్ పెట్టాలి. రైట్. సో అందరూ కూడా మార్క్ టెస్ట్ అనేవి కంపల్సరీగా రాయండి అమ్మా. కేవలం మనకు 99 రూపాయలకి 10 మార్క్ టెస్ట్లు అనేవి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 30,000 NCERT బిట్స్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఈ 99 రూపాయలకి. దాంట్లో చాప్టర్ వైజ్ PYQ, చాప్టర్ వైజ్ NCERT బిట్స్, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ బిట్స్ కూడా PYQలు కూడా ఉంటాయి. సో వీటన్నిటిని వినియోగించుకోండి అందరూ కూడా. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా, సేమ్ స్టేట్మెంట్ మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు. సమ్ లిప్స్టిక్స్ ఆర్ రెడ్ అంట. సమ్ లిప్స్టిక్స్ ఆర్ రెడ్. సమ్ రెడ్ ఆర్ పింక్. ఆల్ లిప్స్టిక్స్ ఆర్ కలర్స్. ఇలా 3 కంక్లూజివ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. చేయండి ఇది. సో చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు స్టేట్మెంట్ కంక్లూజన్స్లో. సిలాయిజంలో అసలు మిస్టేక్ అనేది చేయకూడదు ఎప్పుడూ కూడా. సో ఏమన్నాడు ఇక్కడ, సమ్ లిప్స్టిక్స్ ఆర్ రెడ్. సమ్ లిప్స్టిక్స్ ఆర్ రెడ్. సమ్ అన్నాడు కాబట్టి సమ్ పార్ట్ వేసాం. తర్వాత సమ్ రెడ్ ఆర్ పింక్. సమ్ రెడ్ ఆర్ పింక్. సమ్ రెడ్ ఆర్ పింక్. తర్వాత ఆల్ లిప్స్టిక్స్ ఆర్ కలర్స్. ఆల్ లిప్స్టిక్స్ ఆర్ కలర్స్. ఓకేనా, ఆల్ లిప్స్టిక్స్ ఆర్ కలర్స్. ఇది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు మనకి ఇచ్చిన కంక్లూజన్ చూడు ఏమన్నాడు. ఫస్ట్ కంక్లూజన్ సమ్ లిప్స్టిక్స్ ఆర్ పింక్ అంట.
సమ్ లిప్స్టిక్స్ ఆర్ పింక్ అవుతుందా? సో లిప్స్టిక్స్ పింక్స్ ఎక్కడైనా కలిసినట్టు ఉన్నాయా? లేదు, కాబట్టి ఒకటో తప్పు. సెకండ్ వన్, సమ్ కలర్స్ ఆర్ రెడ్. సమ్ కలర్స్ ఆర్ రెడ్ ట్రూయే కదా. సో ఈ పార్ట్లో ఎల్ ఉంటుంది, సి ఉంటుంది, ఆర్ ఉంటుంది. సో 2 ఈజ్ ట్రూ. తర్వాత అంతేనా? సో రెండు కంక్లూజన్సే. అంటే మనకి ఓన్లీ 2 అనేది రైట్ అవుతుంది. ఎక్కడుందమ్మా? సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ అమ్మా, ఇచ్చిన సంఖ్యను 20% పెంచడానికి ఆ సంఖ్యను ఏ సంఖ్యతో గుణించాలి? సో ఇది చేయండి, డైరెక్ట్ బిట్ ఇది. ఒక సంఖ్య ఉందంట, ఈ సంఖ్యకు 25% పెంచారు ఇప్పుడు. అప్పుడు పెంచడానికి కొన్ని పెంచడానికి ఏ సంఖ్యతో నువ్వు గుణించాలి అని అడుగుతూ ఉన్నాడు. భవాని ఏదమ్మా ఆప్షన్ ఏ అంటున్నావు? బిఫోర్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ 12th 11th చెప్పండి. ఒక సంఖ్య ఉందంట, అది 20% పెంచడానికి ఏ సంఖ్యతో గుణించాలి? ఓకేనా? సో డైరెక్ట్గా ఏంటంటే ఇది, సో ఎంత పెంచాడంట? సో 100, ఒరిజినల్ నెంబర్ 100. సో దీన్ని ఇప్పుడు ఎంత పెంచాలి? వాడు 25% పెంచాలి. సో 125 కదా. సో మరి పెంచిన రేషియో అడిగాడు కాబట్టి ఇటు నుంచి ఇటు అంటే 125/100. సో 25 25 4 అంటే ఎంతమ్మా? 5/4. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ అమ్మా, ర్యాంకింగ్ సంబంధించింది ఇచ్చాడు. 5 వ్యక్తులు KLMN మరియు P 5 ఉన్నారు. 5 వేరువేరు తేదీలో 1 2 3 4 5 తేదీలో జీతం తీసుకుంటారు. M తీసుకున్న తేదీకి వెంటనే తర్వాత తేదీన L జీతం తీసుకుంటాడు. అంటే M ఇప్పుడు తీసుకుంటే వీడికంటే తర్వాత ఎప్పుడు L జీతం తీసుకుంటాడంట. చేయండి అమ్మ, ఇది మీరు చేయండి. ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తానమ్మా మౌనిక. ఎడిటింగ్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎడిట్ చేసుకొని సిగ్నేచర్ అనేది పెట్టుకోండి, ఓకేనా? రైట్, చెప్పమ్మా. ఇప్పుడు చూడు ఏమన్నాడు? M తీసుకున్న తేదీన అంటే M ఇప్పుడు తీసుకుంటే వీడు తీసుకున్న వెంటనే L తీసుకున్నాడు. K తీసుకున్న తేదీకి వెంటనే ముందు తేదీన N తీసుకున్నాడంట. అంటే K కంటే ముందు N తీసుకున్నాడు. K తీసుకున్న తేదీన వెంటనే తర్వాత తేదీన P తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ P తీసుకున్నాడు. తేదీన వెంటనే P జీతం తీసుకున్నాడు. Pకి నెలలో 3వ తేదీన జీతం వచ్చిందంట. అంటే ఇది 1 2 3 4 5 అనుకుంటే P 3వ తేదీనే కదా ఉన్నాడు. అంటే ఇది M, ఇది L, అంతే కదా. మరి అయితే Mకి ఏ తేదీన జీతం వచ్చింది? Mకి ఏ తేదీన జీతం వచ్చింది? 4వ తేదీన జీతం అనేది వచ్చింది. సో ఇచ్చిన పాయింట్ అనేది ఒక్కొక్క పాయింట్ను చదువుకొని వెళ్తే సీటింగ్ అరేంజ్మెంట్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. చూడు ఇక్కడ ఒక వ్యక్తి జీతం 7,000 నుండి 12,000కి పెరిగింది. అయితే జీతంలో పెరుగుదల శాతం ఎంత? పెరుగుదలైనా తగ్గుదలైనా ఏదైనా మనకు అనవసరం. గుడ్. సో చెప్పండి, దీని ఆన్సర్ చేయండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఓకేనా? ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ మొన్న రిజల్ట్ వచ్చింది కదా. సో దాని యొక్క ఎగ్జామ్ డేట్ అంటే CBT 2 అనేది డేట్ రిలీజ్ అయింది. ఎప్పుడంటే 20/12/2025న ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో CBT 1 క్వాలిఫై అయ్యి CBT 2 ఎవరైతే రాస్తూ ఉన్నారో వాళ్ళందరూ 20వ తేదీ 12వ నెల అనేది ఎగ్జామ్ అనేది ఉంటుందమ్మా, ఓకేనా? సో డేట్ అనేది అనౌన్స్మెంట్ అయింది.
రైట్. CBT2 ఎప్పుడు 20వ తేదీ. రైట్. ఇప్పుడు చూడు 7,000 ఉండేది 12,000 అయిందంటే డిఫరెన్స్ ఎంత? 5,000 కదా. సో 5/7 ఇంటూ 100. సో జీరోస్ నాకు అవసరం లేదమ్మా, ఓకేనా. 7 రూపాయలు ఉంటే 12 రూపాయలు అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 5 రూపాయలు ఇంక్రీజ్ అయింది. దేనిపైన? 7 రూపాయల పైన ఇంటూ 100. సో 500/7. సో 7 7 49, అంటే మన ఆన్సర్ 7తో స్టార్ట్ అవ్వాలి. 49, ఓకేనా. 1 ఉంటుంది, మళ్ళీ 7 1 అంటే 71 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ అమ్మా. ఓకే. సో 20వ తేదీ ఎగ్జామ్, ఓకేనా. 20వ తేదీ 12వ నెల ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ జస్ట్ ఇప్పుడు అయింది, చెక్ చేసుకోండి, ఓకేనా. రైట్. ఒక టేప్ రికార్డెడ్ 10,400కు అమ్మడం ద్వారా అతనికి 4% లాభం పొందుతాడు. ఒకవేళ అతను దానిని 950 రూపాయలకే అమ్మితే అతనికి వచ్చే నష్ట శాతం ఎంత? చెప్పమ్మా, ఇప్పుడు దీని ఆన్సర్ చేయి అందరూ కూడా. సో ఇంత రూపాయలకి అమ్మాడంట, వాడికి 4% లాభం వచ్చింది. అయితే ఒకవేళ తను 950 రూపాయలకి అమ్మాడు అనుకో, 950కి సేల్ చేస్తే అది ఎంత లాస్ వస్తుందని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. చెప్పండి, ఆన్సర్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అమ్మా వీడియోని. సో చూడు ఇక్కడ 4%. ఇప్పుడు 100 అనేది కాస్ట్ ప్రైస్ కదా, మరి వాడికి 4% ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అయినట్టు? అక్కడ 104% కదా. సో ఈ 100% అంతేనే, ఎంత ఇచ్చాడు నీకు అక్కడ? 1,040 రూపాయలు. మరి 950 రూపాయలకి అమ్ముతా ఉన్నాడు వాడు, మరి వాడికి ఏమొస్తుంది? లాసే కదా వచ్చేది. సో ఎంత లాస్ వచ్చింది ఇప్పుడు? 950 రూపాయలకి ఇస్తా ఉన్నాడు, ఎంత లాస్ వచ్చింది? సో 950/1040 ఇంటూ 14. సో ఎన్నిసార్లు అమ్మా? సో 10 టైమ్స్. 0 0 క్యాన్సల్, ఓకేనా. సో మరి ఇక్కడ 95 రూపీస్ వాడికి వచ్చింది. మరి ఎంతలో తగ్గింది? ఇది 100 రూపాయలు కదా. సో ఎంత తగ్గింది మరి? 5% అనేది లాస్ వచ్చింది. ఎక్కడ ఉంది? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్ ఉందా? గ్రూప్ డీనా? సిగ్నేచర్ మిస్టేక్ ఉంటే అలో చేస్తారు, మ్యాక్సిమం చేస్తారమ్మా. ఎందుకంటే మీకు అక్కడ సిగ్నేచర్ అనేది నువ్వు ఎలా అయినా పెట్టేసుకోవచ్చు, ఓకేనా. బట్ ఏంటంటే నువ్వు ఇప్పుడు అప్లై ఎలా చేసావో, నీ అప్లికేషన్లో సిగ్నేచర్ ఏ విధంగా ఉందో నువ్వు అక్కడికి వెళ్ళి కూడా సిగ్నేచర్ ఆ విధంగానే పెట్టాలి. మళ్ళీ నువ్వు కొత్తగా పెట్టకూడదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేసినప్పుడు ఇలా పెట్టాను నేను, మరి నా ఒరిజినల్ సిగ్నేచర్ అనేది ఇలా అన్నాం అనుకో. సో నేను పెట్టాల్సింది ఇది, కానీ తొందరలో ఇలా మిస్టేక్లు పెట్టేశాను. నువ్వు రేపు ఎగ్జామ్కి వెళ్ళి కూడా ఇలానే పెట్టాలి, కానీ ఇలా పెడితే నీకు ఎలా చేయడు, ఓకేనా. సో సిగ్నేచర్ నీకు ఏ విధంగా పెట్టావో అదే విధంగా సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. ఎక్కడ మిస్టేక్ చేసినా నీకు రిటర్న్ పంపించేస్తాడు. ఒక రెండవ సంఖ్యకు మొదటి సంఖ్యతో సమానం అంట, 4 సంఖ్యకు 3 సంఖ్యతో సంబంధం ఉంది. అయితే 5వ సంఖ్య ఆప్షన్కు అదే సంబంధం ఉండేలా సరైన ఎంపికను ఎంచుకోండి. అంటే ఈ రెండింటి మధ్య ఏదైతే సంబంధం ఉందో, అంటే 27:140 డబల్ రేషియో, 22:115 డబల్ రేషియో, 32:. చేయాలి, అందరూ ఆన్సర్ చేయాలమ్మా.
గుడ్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు చేయాలి, లైన్లో ఉన్నారు అందరూ. అంటే ప్రతి క్వశ్చన్ కూడా చేసిన వాళ్ళే చేస్తూ ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ట్రై చేయట్లేదు అసలు. గుడ్. సో ఏంటి ఇక్కడ అర్థం? సో దీన్ని ఏదైనా క్యూబ్గా ఉందానికి ఇక్కడ, సో 3 క్యూబ్ ఉందని ఇక్కడ కూడా 3 క్యూబ్ ఉందా? లేదు కదా. సో 3 క్యూబ్ అయితే కాదు. నెక్స్ట్ వెంటనే మల్టిప్లికేషన్ చూసామనుకో, ఇంటూ 5 చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 135 వచ్చింది. మరి ఇక్కడ 140 వద్దు, సరే +5 చేద్దాం. నెక్స్ట్ ఇది కూడా వచ్చింది అనుకో, అప్పుడు రైటే. సో ఇదేమొస్తుంది? 5 రెళ్ళు 10, 5 రెళ్ళు 10, 11, అంటే 110 + 5 వచ్చింది. సో దీన్ని కూడా ఇంటూ 5 చేద్దాం. సో 5 రెళ్ళు 10, 5 మూలు 15, 1 16 +5 అంటే 165 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్. ఓకే, ఇది చేయండి అమ్మా. సో ఏమి ఇచ్చాడు? ఒక బిందువు P 1,4 మరియు Q 4,0 మధ్య దూరం ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ P 14 అండ్ Q0 40. సో దీని ఆన్సర్ చేయండి. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఎవరైతే గ్రూప్ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందమ్మా. వెరీ గుడ్. చేయాలి, ఇంకా రిమైనింగ్ వాళ్ళు చేయాలి. వెరీ గుడ్. స్పీడ్గా ఉండాలమ్మా. స్లోగా ఉంటే మనకి టైం అనేది తక్కువగా ఉంటుంది ఎగ్జామ్లో. ఇక్కడైతే ఓకే, ఎగ్జామ్లో మాత్రం నువ్వు స్పీడ్గా ఉండాలా. ఫార్ములా ఏంటి? మధ్యఘాతం ఫార్ములా √x1 - x2 ప్లస్ y1 - y2 √. సో ఇది నీ ఫార్ములా. ఓకేనా? x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. మరి ఇక్కడ నీకు ఇచ్చింది x1 y1 x2 y2. మరి x1 ఎంత? x1 1 మైనస్ x2 ఎంత? 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ఎంత? 4 మైనస్ y2 ఎంత? 0 హోల్ స్క్వేర్ √. సో మరి ఇది -3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ √. సో √, ఇది 9 + 16 √. దట్ ఈక్వల్స్ టు 5. అంతేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. నీకు ఇక్కడ ఒక గుడ్ చూడు, ఇక్కడ ఇచ్చిన చిత్రంలో వృత్తం అంట పురుషులకు సంబంధించింది, మేల్స్. త్రిభుజం ఇంజనీర్లకు సంబంధించినది, ఇది ఇంజనీర్స్. తర్వాత దీర్ఘచతురస్రం డాక్టర్కి సంబంధించింది. అయితే ఇంజనీర్లు మరియు డాక్టర్లు అయ్యి ఉండి పురుషులు కాని వ్యక్తులు ఏ ప్రాంతాన్ని సూచిస్తుంది? సో ఏమమ్మా, ఇక్కడ ఇంజనీర్లు మరియు డాక్టర్లు అయి ఉండాలి. మరి ఇంజనీర్లు డాక్టర్లు ఇదే కదా. సో ఇంకేం కాదన్నాడు ఇక్కడ, పురుషులు కాని అంటే ఈ సర్కిల్ అంతా కూడా నువ్వు గుర్తుపెట్టుకోకూడదు ఇంకా, ఎందుకంటే కానిది అన్నాడు. సో వీళ్ళు కాకుండా ఇంజనీర్స్ మరియు డాక్టర్లు అయ్యే నెంబర్ ఎవరమ్మా? ఓన్లీ 2 కదా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూడు. 18D. రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. 13P3 A11 Y26 P6 W13 A19 విలువ ఎంత? ఇక్కడ మనకు లెటర్స్ ఇవ్వడం జరిగింది. 13P అంటే × 3, A అంటే +11, Y అంటే -26, P అంటే × 6, W అంటే డివిజిబుల్ 13.
మళ్ళీ ఏ అంటే +19. ఇప్పుడు దీని విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. చేయండి ఆన్సర్. సో మరి ఇక్కడ మన డివిజిబుల్ టు రూల్ కదా పాటించాలి. సో మరి ఇక్కడ 13 3 39, ఎందుకంటే పక్కన డివిజిబుల్ లేదు కదా డైరెక్ట్ చేస్తున్నా. +11 -26 × 6/13 +19. సో ఈ రెండు కట్ అవ్వగానే ఈ రెండు కట్ అవుతాయి కదా. సో 13 రెళ్ళు 26. సో 6 రెళ్ళు ఎంత 12. సో 12 + 19 ఎంత 31, అంటే 42. 42 + 39 ఎంతమ్మా 81. అంతేనా. సో మళ్ళీ ఒకసారి కరెక్ట్ చూడు. కరెక్ట్గానే వేసామా. P30 అంటే P అంటే × 3, ఏ అంటే ప్లస్ ఓకే 11, Y అంటే ఏంటమ్మా -26, మళ్ళీ P అంటే × 6, W అంటే డివిజిబుల్ 13, ఏ అంటే +9. రైట్. మరి ఇక్కడ 13 39 + 11 -26 × 6/13. సో 13 రెళ్ళు 26. సో 6 రెళ్ళు 12 అనేది -12, ఇది ఇక్కడ మైనస్ ఉంది కదా. సో రైట్. +19, ఇది ఎంతమ్మా 50. సో 50లో ఈ రెండు పోతే ఎంత 7. సో +7 అంటే 57 అనేది నీ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడు. ఎక్స్ తన జీతంలో 30% అద్దెకు, 25% ఆహారానికి, 15% వైద్య ఖర్చులకు మరియు 16% ఇతర ఖర్చులు కేటాయించడం ద్వారా తన ఖర్చును ప్లాన్ చేస్తాడు. అయితే ప్రతి నెల 42,000 రూపాయలు తన ఆదా చేస్తే తన యొక్క నెలవారీ జీతం ఎంత? సో చేయండి. ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పండి అందరూ. సో ఏమన్నాడు 30% ఇంటి అద్దె గంట, 25% ఆహారానికి, 15% వైద్య ఖర్చులకి, 16% ఇతర ఖర్చులు, ఇంకా తన దగ్గర 42,000 రూపాయలు ఉన్నాయి. అయితే తన యొక్క మొత్తం ఆదాయం ఎంత అని అడుగుతూ ఉన్నారు. చూడు ఇక్కడ 30% ఇంటి అద్దెకి, 25% ఆహారానికి, 15% వైద్య ఖర్చులకి, అదేవిధంగా 16% ఇతర ఖర్చులు. అంటే ఇవన్నీ తనకు పోగా ఇంకా మిగిలింది ఎంతో ఉంది అంటే ఎంతమా ఇది 16, 5 6 7 8. సో 86% అనేది తన యొక్క ఆదాయంలో ఖర్చు పెడతా ఉన్నాడు. మరి తన దగ్గర ఇంకెంత ఉంటుంది 14% కదా ఉంటుంది. సో ఈ 14% 42,000 రూపాయలంట. మరి నాకు కావాల్సింది ఏంటమ్మా మొత్తం శాలరీ ఎంత? సో 14 1 14 3. సో 3 × 100 అంటే మన ఆన్సర్ 3తో స్టార్ట్ అయ్యి ఉండాలి, అన్నీ జీరోస్ ఉండాలి. సో ఆప్షన్ బిలో ఉంది చూడు, ఇక్కడ ఓన్లీ 3 అనేది. రైట్. నెక్స్ట్ వన్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడు. ఇఫ్ AQ - BQ = 10 అండ్ A - B = 5 దెన్ A² + B² + AB = ఒకవేళ AQ - BQ 210 అయితే, A - B 5 అయితే, A² + B² + AB విలువ ఎంత? సో ఫస్ట్ నువ్వు దీన్ని ఎలా రాయొచ్చు చెప్పు. సో AQ - BQ ఈక్వల్స్ టు A - B A² + AB + B². ఇలా రాసుకోవచ్చు కదా. సో ఒక ఫార్ములా బేస్డ్. సో మరి ఇప్పుడు దాని ప్రకారంగా ఆన్సర్ చెప్పు. $42. వెరీ గుడ్ వసుంధర, గుడ్. కూర్మా రాకేష్ వెరీ గుడ్ అమ్మా. చేయాలి, ఇంకా రిమైనింగ్ వాళ్ళు చేయాలి.
సో మరి ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ ఇచ్చాడు ఎంత 210 ఈక్వల్స్ టు ఏ మైనస్ బి కూడా ఇచ్చేసాడు ఎంత 5 అంట. అయితే మరి నాకు కావాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, అదే కదా కావాలా. సో మరి ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకున్నావు అనుకో, సో ఎన్నిసార్లు పోతుంది ఇది, సో 5 4 20, 5 2 10, అంటే ఎక్స్ విలువ ఎంత అమ్మా 42, ఎక్స్ విలువ ఎంత 42 అనేది మన ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. కంపెనీ పాఠశాల ఒక కంపెనీ అంట, పాఠశాల అంట, సంస్కృతి అంట, ఆరోగ్యం అంట. అయితే ఈ 4 వర్గాల మధ్య సంబంధం ఉత్తమంగా సూచించే చిత్రాన్ని ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ మనకు వెన్ డయాగ్రామ్స్ ఇచ్చాడు, అదేవిధంగా కంపెనీ, స్కూల్, కల్చర్ అండ్ హెల్త్, ఈ 4 పదాలకు సంబంధించినటువంటి ఇచ్చిన వెన్ డయాగ్రామ్స్లో ఏది మన ఆన్సర్ అవుతుందని అడుగుతూ ఉన్నాడు. చెప్పమ్మా దాని ఆన్సర్ ఇప్పుడు. సో వెన్ డయాగ్రామ్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఒక స్కూల్, క్లాస్ రూమ్, ప్లే గ్రౌండ్. ఇప్పుడు ఈ 3 ఇచ్చి నీకు వెన్ డయాగ్రామ్ గీయమంటే స్కూల్ లోపటనే కదా ఎవరు ఉండేది, క్లాస్ రూమ్ ఉండేది. స్కూల్ లోపటన క్లాస్ రూమ్ ఉంటుంది, అదేవిధంగా ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 2 వేరు అంటే స్కూల్ లోపట ఆ 2 వేరుగా వేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఏమన్నాడు వాడు చూడు, ఇక్కడ ఇంకొకటి ఎగ్జాంపుల్, మెన్, ఉమెన్ అండ్ వైఫ్, మెన్ అండ్ ఉమెన్ వైఫ్. ఇప్పుడు ఈ 3 ఇచ్చాను నీకు, వెన్ డయాగ్రామ్ డ్రా చేయమంటే ఏం చేస్తావు, మెన్ ఉమెన్ వైఫ్, మెన్ వేరా ఉమెన్ వేరా, బట్ వైఫ్ వేరా. ఈ వైఫ్లు అందరూ కూడా ఎక్కడ ఉంటారు, ఉమెన్ లోపలనే కదా. సో ఉమెన్స్ అనేవాళ్ళు ఎవరమ్మా, వైఫ్స్ అనేవాళ్ళు ఎవరు, ఉమెన్స్. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చాడు కంపెనీ అంట, ఏదో ఒక కంపెనీ ఉంది. చేశారు ఆన్సర్. గుడ్. సో ఏదో ఒక కంపెనీ ఉంది. నెక్స్ట్ ఇది కంపెనీ. నెక్స్ట్ పాఠశాల, కంపెనీకి పాఠశాలకి ఎప్పుడైనా కంబైండ్ ఉంటుందా, లేదు, స్కూలు. నెక్స్ట్ ఏమన్నాడు, కల్చర్, స్కూల్ అండ్ కంపెనీకి కల్చర్తో సంబంధం ఉందా, లేదు. నెక్స్ట్ హెల్త్ అనేది కూడా డిఫరెంటే కదా, సో హెల్త్. ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండాలి. సో ఎక్కడ ఉంది ఆప్షను, డిఫరెంట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. రెండు సంఖ్యల లబ్ధం 2160 మరియు వాటి గసాబా 6 అయితే హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంల నిష్పత్తి ఎంత. సో దీన్ని చేయండి. సో ఏమన్నాడు, 2 సంఖ్యల ప్రొడక్ట్ ఇచ్చాడు, ఎక్స్ ఇంటూ వై ఇచ్చాడు, ఏమని 2160. వాటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఇక్కడ ఎల్సిఎం ఇవ్వాల. సో ఎల్సిఎం ఇవ్వలేదంటే నువ్వేం చేయాలా, ఎల్సిఎం అనేది నువ్వు ఫైండ్ చేసి వారండిటి యొక్క ఎల్సిఎంకి మరియు హెచ్సిఎఫ్కి నిష్పత్తి అడుగుతా ఉన్నాడు. సో మనకి ఇక్కడ చూడమా, ఎక్స్ ఇంటూ వై అనేవి 2 నెంబర్స్ అనుకుంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫే కదా. సో ఇది మన ఒరిజినల్. అంటే ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చి అనదర్ నెంబర్ ఫైండ్ చేయమంటా ఉన్నాడు. సో మరి ఇక్కడ ఈ 2 నెంబర్ ప్రొడక్టే కదా, అది ఎంత 2160 ఈక్వల్స్ టు ఎల్సిఎం తెలియదు, హెచ్సిఎఫ్ ఎంతమ్మా 6. మరి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 6 1 6 3 18, 6 6 36, అంటే ఎల్సిఎం ఎంత 360. మనకు కావాల్సింది ఏంటి, హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం యొక్క నిష్పత్తి ఎంత. గుడ్. ఎల్సిఎం ఎంతమ్మా, ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్కి మరి హెచ్సిఎఫ్ ఎంత 6, ఎల్సిఎం ఎంత 360. ఈ 360 ఎలాగొచ్చింది, నువ్వే ఫైండ్ చేసావు ఇక్కడ. సో వీరన్నిటి యొక్క నిష్పత్తి 6 1 6 60, అంటే 1:60 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
గుడ్. నెక్స్ట్ వన్ అమ్మా, చూడు ఇక్కడ ఏ ఒక పనిని 16 రోజుల్లో మరియు బి 24 రోజుల్లో చేయగలరు. ఏ పని ప్రారంభించి 10 రోజులు చేసిన తర్వాత బి పనిలో చేరాడు, అయితే ఆ పని మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? సో టైమ్ అండ్ వర్క్ నుంచి మంచి బిట్ వచ్చింది, దీని ఆన్సర్ చేయండి. చెప్పండి అమ్మా, ఆన్సర్ చేయండి అందరూ. ఏ ఒక పని 16 రోజుల్లో చేయగలడు, బి 24 రోజుల్లో చేయగలరు. ఏ పని ప్రారంభించిన 10 రోజుల తరువాత బి అనే పర్సన్ తనతో చేరాడు, ఇప్పుడు ఆ పని మొత్తం ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? చేయాలి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. సో ఏమన్నాడు, ఏ అనే పర్సన్ 16 రోజుల్లో చేయగలడు, బి అనే పర్సన్ ఎన్ని రోజులమ్మా 24 రోజుల్లో చేయగలరు. వీళ్ళిద్దరు ఎల్సిఎం ఎంత మరి 48. సో 16 3ల 24 2ల, అంటే ఏ అనేవాడు ఒక రోజుకి 3 యూనిట్లు క్యారీ చేస్తూ ఉన్నాడు, బి అనేవాడు 2 యూనిట్లు క్యారీ చేస్తూ ఉన్నాడు. సో మరి ఇప్పుడు ఏమన్నాడంటే నీకు బి 10 రోజుల తర్వాత వచ్చి చేరాడంట. 10 రోజుల తర్వాత అంటే అప్పటికి ఏ పని చేస్తాడు కదా, ఏ అనేవాడు రోజుకు 3 యూనిట్లు చేస్తూ ఉన్నాడు. మరి అలాంటిది ఎన్ని యూనిట్లు చేశాడు అక్కడ? 10 యూనిట్లు, అంటే 10 రోజులు చేశాడు. ఒక రోజుకు 3 యూనిట్లు, మొత్తంగా ఎంత 30 యూనిట్లు అనేది తన వర్క్ చేసేసాడు. తన మొత్తం యూనిట్లు ఎన్ని 48, ఇందులో 30 యూనిట్లు ఏ చేసేస్తే ఇంకెంత ఉంటుందమ్మా 18 యూనిట్లు ఉంటుంది. ఈ 18 యూనిట్లు ఎవరు చేస్తూ ఉన్నారు ఇప్పుడు? ఏ బి ఇద్దరు కలిసి కదా. సో ఎన్నిసార్లు పోతుంది ఇది? సో 5 3ల 15, 5 6ల 30, అంటే 3.6 డేస్ అనేది ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? వస్తుందా ఒకసారి చెక్ చేసుకోమ్మా. సో మరి వాడు ఏమడిగాడంటే మనకు ఇద్దరు అయితే ఆ పని మొత్తం ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ఏ ఎన్ని రోజులు చేశాడు ఇక్కడ? 10 రోజులు చేశాడు. మరి రిమైనింగ్ పని ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు ఇక్కడ? 3.6 రోజుల్లో చేశారు. సో మొత్తంగా మరి ఎంత అవుతుంది? 13.6. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ అంతా చేస్తాం, మనం ఆన్సరు రైటే, కానీ చేసేటప్పుడు ఓవర్ మిస్టేక్ అనేది కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. సో ఆ మిస్టేక్ అనేది చేయకూడదు. వాడు ఏమడిగాడు చూడు ఇక్కడ, ఆ పని మొత్తము కూడా ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, మిగిలిన పని ఎన్ని రోజుల్లో అవుతుందంటే 3.6 అనేది అవుతుంది. కానీ వాడు అడిగింది అది అడగల, పని మొత్తం ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. గుడ్. నెక్స్ట్ చూడమ్మా. 10 మంది స్త్రీలు ఒక పనిని 8 రోజుల్లో చేస్తారు, అయితే అదే పనిని 8 మంది పురుషులు 12 రోజుల్లో చేస్తారంట. అయితే పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి ఎంత? సో దీని ఆన్సర్ చేయండి. సో ఏమన్నాడమ్మా, 10 మంది ఉమెన్స్ 8 రోజుల్లో చేయగలరు, అదే పనిని 8 మంది పురుషులు 12 రోజుల్లో చేయగలరు. ఇప్పుడు పురుషులకి మరియు స్త్రీలకి మధ్య నిష్పత్తి ఎంత? సో 4 2ల 4 3ల, సో 2 1ల 2 4లు, 2 2ల 2 5లు. సో అంటే 5W = 6M. దీని అన్నిటి వైపు వస్తే ఏమొస్తుంది? నాకు అడిగింది ఎవరు? పురుషులకి మరియు స్త్రీలకి, అంటే ఆ డబ్ల్యూ ఇటు తీసుకొచ్చేద్దాం. అంటే 5/6 = M/W, అంటే M/W = 5:6 అనేది ఆన్సర్. సో 5:6. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అందరూ కూడా నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అనేవి రాయండి అమ్మా. సో నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాస్తేనే
నువ్వు ఉద్యోగానికి అనేది దగ్గరగా వెళ్తావు. సో కంపల్సరిగా మాక్ టెస్ట్ అనేవి అందరూ రాయండి. ఎందుకంటే 100 సార్లు నేను మాక్ టెస్ట్ రాయమని చెప్తా ఉన్నా. సో మాక్ టెస్ట్ రాస్తేనే మనకు ఎగ్జామ్ అనేది ఎనాలిసిస్ అనేది చేయగలం. సో మన దగ్గర అది కేవలం 100 రూపాయలకి 10 మాక్ టెస్టులతో పాటుగా 30,000 ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నామమ్మా. సో అదేవిధంగా చాప్టర్ వైజ్ పీవైక్యూలు ఉంటాయి, అదేవిధంగా చాప్టర్ వైజ్ ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ బిట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఒక 1 మంత్ వ్యాలిడిటీతో ఇస్తూ ఉన్నారు కేవలం 99 రూపాయలకే. సో అందరూ కూడా వినియోగించుకోండి ఈ ఆఫర్ని. సో ఇంకా కొన్ని రోజుల్లో మనకు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది రాబోతూ ఉంది. సో ఎస్ఎస్సికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఒక ఫుల్ కోర్స్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉందమ్మా. సో అందరూ వినియోగించుకోండి, ఈ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. సో కంపల్సరీగా నీకు జాబ్లోకి వెళ్ళిపోతావు. సో ఎందుకంటే దాంట్లో ఉండే కంటెంట్ అలాంటిది. సో కంటెంట్ మీద ఆధారపడే మన యొక్క జాబ్ అనేది ఉంటుంది. సో అందరూ వినియోగించుకోండి ఈ ఆఫర్ని. సో అదేవిధంగా ఎస్ఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే సంక్రాంతి పోయాక స్టార్ట్ చేస్తాను, సంక్రాంతి ఇంకా టైం ఉంది కదా అనేసి నువ్వు ఆలోచిస్తే ఎప్పటికీ కూడా జీడీ ఇంకేమీ కొట్టలేవు. ఎందుకంటే మార్చ్ ఎండింగ్లో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.